సో వన్ ఆఫ్ ద షేప్ ఈజ్ హాక్ నోస్. హాక్ నోస్ అంటే గ్రద్దకుండే ముక్కు టైప్ అనమాట. సో మధ్యలో ఈ బ్రిడ్జ్ మీద ఒక బంప్ లాగా వస్తుంది, దాన్ని హాక్ నోస్ అంటారు. అలాగే ఒక్కొక్కసారి ప్యారెట్ బీక్ అపియరెన్స్ అని ఉంటుంది. ప్యారెట్ బీక్ అపియరెన్స్ అంటే టిప్ ప్యారెట్ బీక్ లాగా ముందుకు లేసి వంగి ఉండడం. సో అదొక టైప్ ఆఫ్ నోస్. వెడల్పు నోస్ ఉంటుంది, వైడ్ బేస్ ఉండే నోస్ ఉంటుంది. ఇది ఏదైతే వెడల్పు ఉంటుందో ఇది బాగా వెడల్పు ఉంటుంది. ఇంకొకటి స్నబ్ నోస్ అంటారు. స్నబ్ నోస్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రేర్ నోసెస్ అండ్ చాలామందికి ఫీమేల్స్కి ఎక్కువగా నచ్చే నోస్ అనమాట. అదే థిన్ లాంగ్ నోస్ ఉంటుంది, చిన్న టిప్ దగ్గర ఒక బటన్ లాగా చిన్న రౌండ్గా ఉండి కొంచెం పైకి టర్న్ అయి ఉంటుంది, అప్ టర్న్ నోస్ టిప్ అంటారు. సో ఇది 5% ఆఫ్ పీపుల్లో ఇలా ఉంటుంది. ఈ స్నబ్ నోస్ అంటారు, స్నబ్ నోస్ ఉంటుంది ఆర్ బటన్ నోస్ అంటారు. సో ఇది ఫీమేల్స్ చాలా మందికి ఫీమేల్స్కి నచ్చే నోస్ అనమాట. అది థిన్ స్లెండర్గా ఉంటుంది. సో అలాగే కొంతమందికి శాడిల్ నోస్ ఉంటుంది. శాడిల్ నోస్ అంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో లోపలికి ఒత్తుకుపోయి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి వీళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా శాడిల్ నోస్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి డీవియేటెడ్ నోస్. డీవియేటెడ్ నోస్ అంటే పక్కకి జరిగిపోయి ఉంటుంది, వంకరగా ఉంటుంది అనమాట. ఒకసారి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వంకర నోస్ ఉంటుంది. కాంబో నోస్ అంటారు. కాంబో నోస్ అంటే అన్ని రకాల షేప్స్ ఉంటాయి అన్నమాట. వంకరగా ఉంటుంది, టిప్ సరిగా ఉండదు, ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉండదు. దీన్ని అన్ని కాంబినేషన్స్లో ఉంటుంది కాబట్టి కాంబో నోస్ అంటారు. ఒకసారి నిక్సన్ నోస్ అంటారు. నిక్సన్ నోస్ అంటే స్ట్రైట్గా ఉంటుంది, టిప్ దగ్గర మాత్రం వంకరగా ఉంటుంది అనమాట. సో అది ఒకసారి టిప్ లోపల సెప్టమ్ టిప్ డిఫార్మ్ అయి ఉండడం వల్ల కూడా ఉంటుంది.